హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షేరింగ్ థింగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను సింపుల్గా పొడిగా ఉండేటట్టు ఉప్మా చేస్తున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఫస్ట్ మనం కడాయి హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత మనము రవ్వ ఉంటుంది కదా, మీకు ఎంతమందికి కావాలో దానికి తగ్గట్టు రవ్వ వేసుకొని దీన్ని హై ఫ్లేమ్లో బాగా కలపాలన్నమాట. అంటే రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయ్యే వరకు మీరు కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కలర్ చేంజ్ అవ్వగానే దాంట్లో కొంచెం మనము ఘీ వేసుకోవాలి. అంటే ఆవు నెయ్యి లేదా ఏదో ఒక నెయ్యి, మంచి నెయ్యి, మనం తినే నెయ్యి వేసుకోవాలన్నమాట. దీని బదులు మీరు వెజిటబుల్ ఆయిల్, మనం వంట నూనె వాడతాం కదా, అది కూడా వేసుకోవచ్చు. సో ఇది వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే అది ఇప్పుడే మీకు తెలిసిపోతుంది, కొంచెం పొడిగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను చిన్నపిల్లలు కూడా ఈ ఉప్మా అనేది తినొచ్చు. దీంట్లో నేను పచ్చిమిరపకాయలు కూడా వేయట్లేదు, కారం ఏమి ఉండదు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మా ఇంట్లో కూడా చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నేను ఇది సింపుల్గా చేస్తున్నాను. సో రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక గిన్నెలో తీసుకోవాలి, ఒక ప్లేట్లో తీసుకొని అదే కడాయిలో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అవ్వగానే దీంట్లో మనము ఆవాలు వేసుకుంటాము. ఆవాలు చిట్టుపెట్టలాడతాయి, కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. ఫ్లేమ్ అనేది మనము తక్కువలో పెట్టుకోవాలి. ఆవాలు చిట్టుపెట్టలాడిన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు అనమాట, ఆ రెండు కలిపి వేసుకోవాలి కొద్దిగా. సో ఒకసారి అలా కలిపి దీంట్లో మనము కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా మనము కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా చిట్టుపెట్టలాడతాయి, ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ మనము ఆనియన్స్ వేసుకుంటాం అన్నమాట. ఆనియన్స్ వేసుకొని ఒక్కసారి మనం అలా కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట, ఎక్కువ కాదు. అంటే మొత్తం ట్రాన్స్పరెంట్ అవ్వకూడదు, కొంచెం పచ్చిదనం అనేది ఉండాలి. సో అలా కలుపుకోవాలన్నమాట. సో ఇవి సాఫ్ట్ అవ్వడానికి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. ఇక్కడ సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. సాల్ట్ వేసుకొని కొద్దిగా ఒక్కసారి అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ దుంప చిన్న ముక్కలు కట్ చేసుకొని, క్యారెట్ చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ రెండు వాడుతున్నాను. సో మీకు కావాలంటే మీరు బీన్స్, ఇంకా చిన్న కాలీఫ్లవర్ చిన్న ముక్కలు, అలా మీకు ఇష్టమైన వెజెస్ మీరు వేసుకోవచ్చు. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో బంగాళదుంప ఎక్కువ తింటారు కాబట్టి నేను అది వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. సో ఇది ఒకసారి మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొద్దిసేపు తర్వాత మనము చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో. సో అయిపోయి ఉంటుంది, ఎక్కువ టైం పట్టదు. సో మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. కొంచెం మనం అట్లకర్రతో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే అది నలిగిపోతే చాలు. సో మనం ఈ టైంలో వాటర్ పోసేసుకుంటాం. సో వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక పక్క నేను టీ కూడా పెట్టాను. టీ కావాలి కదా బ్రేక్ఫాస్ట్లో కూడా, బ్రేక్ఫాస్ట్ అయినాక టీ తాగాలి. సో ఒక పక్క టీ, ఒక పక్క ఉప్మా బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. సో ఇది మనము ఒకసారి మూత పెట్టి తీసేస్తే మనకు బాయిల్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఈ బాయిల్ అయ్యేటప్పుడు మనం రవ్వ ఉంది కదా, అది మెల్లమెల్లగా వేసుకొని కలుపుతూ ఉండాలి. సో వేసేసుకొని మనం ఒక్కసారి కలిపేసి మనం మూత పెట్టేయాలన్నమాట. సిమ్లో పెట్టేయాలి, ఆఫ్ చేయకూడదు. సిమ్లో పెట్టేసి అదే మూత తీయకుండానే మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేయాలి. ఒక్క 5 minutes తర్వాత మనం తీస్తే అప్పుడు మనం నెక్స్ట్ బాగా కలుపుకోవాలన్నమాట. లాస్ట్కి కలుపుకుంటే మనము పొడిగా బాగా వస్తుందన్నమాట. కొంచెం లిక్విడ్లా కాకుండా విడివిడిగా బాగా వస్తుంది, నెయ్యి వేసాం కాబట్టి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మా హస్బెండ్కి, వాళ్ళ తమ్ముడికి సర్వ్ చేశాను. వాళ్ళైతే షుగర్ పైన వేసుకొని తింటారు, నేను అలా తినను, నేను కర్రీ అయినా ఏదైనా వేసుకుంటాను. సో వాళ్ళు షుగర్ వేసుకొని తింటారు, వాళ్ళకి అలవాటు. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.